పీఎం శ్రీ పథకం. పీఎం శ్రీ అనగా ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇటీవల కేరళ ప్రభుత్వం పీఎం శ్రీ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించి వార్తల్లో నిలిచింది. దీనికి ప్రతిచర్యగా కేంద్ర ప్రభుత్వం కేరళకు రావాల్సిన 1500 కోట్ల విద్యా నిధులను నిలిపివేసింది. ఈ విషయంపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని రద్దు చేసిన రాష్ట్రాలుగా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు నిలిచాయి. అయితే పీఎం శ్రీ పథకం గురించి తెలుసుకుందాం. నూతన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ప్రస్తుతం ఉన్న 14,500కు పైగా పాఠశాలలను మోడల్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేయడం పీఎం శ్రీ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ ఖర్చును కేంద్రం 60% పెట్టుకోగా రాష్ట్రం 40% ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంకు కేంద్ర ప్రభుత్వం 27,360 కోట్లు కేటాయించింది. ఈ పథకం 2022 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. ఇప్పటి వరకు 670 జిల్లాలలో 12,400 పాఠశాలలు పీఎం శ్రీ పథకంలో చేరాయి. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ నర్సింగ్ అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో నర్సుల యొక్క కీలక పాత్రను సూచిస్తుంది. వైద్య వృత్తిలో నర్సుల పాత్ర ఎంత ముఖ్యమైనదో ఈ నివేదిక తెలుపుతుంది. 194 దేశాల యొక్క డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇక నివేదిక వివరాలు చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ వర్క్ఫోర్స్ సంఖ్య 2018 సంవత్సరంలో 27.9 మిలియన్లు ఉండగా 2023 సంవత్సరంలో 29.8 మిలియన్లకు పెరిగింది. అయితే దాదాపు 78% నర్సులు అధిక జనాభా కలిగిన 49% దేశాలలో మాత్రమే ఉన్నారు. మిగిలిన 51% దేశాలలో 22% మాత్రమే నర్సులు ఉన్నారు. మిగిలిన దేశాలలో నర్సుల కొరత భారీగా ఉందని అర్థమవుతుంది. ముఖ్యంగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో నర్సుల కొరత సమస్య అధికంగా ఉంది. క్రిప్టోకరెన్సీను అనుమతించబోతున్న మొదటి దేశంగా భూటాన్ నిలిచింది. క్రిప్టోకరెన్సీను పర్యాటక రంగంలో అనుమతించబోతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య పద్ధతిలో ఈ మిథనాల్ ప్లాంట్ను డెన్మార్క్లో ప్రారంభించారు. జపాన్ దేశ సహాయంతో డెన్మార్క్ ఈ ప్లాంట్ను ప్రారంభించింది. ప్రతి సంవత్సరం 42,000 మిల్లీలీటర్ల మిథనాల్ను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది. జియో ట్యూబింగ్ ద్వారా తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా అడ్డుకోవచ్చని ఎన్ఐఓటీ, కేఎస్సిఏడిసిల యొక్క అధ్యయనంలో తేలింది. కేరళలోని పొంతూరాలో ఈ అధ్యయనం చేపట్టారు. ఎన్ఐఓటీ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇక కేఎస్సిఏడిసి అనగా కేరళ స్టేట్ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అర్థం. ప్రపంచ న్యాయవాదుల సంఘం నుంచి మెడల్ ఆఫ్ ది ఆనర్ను పొందిన భారత తొలి లాయర్గా భువన్ రిబు ఘనత సాధించారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, రైకా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి మహారాష్ట్ర, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్. యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఏ సంస్థ నిర్వహించే ద్వైవార్షిక ప్రపంచ రహదారి ప్రచారం? ఏ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, బి ప్రపంచ బ్యాంక్, సి ప్రపంచ ఆరోగ్య సంస్థ, డి అంతర్జాతీయ రోడ్ సమాఖ్య.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రపంచ ఆరోగ్య సంస్థ. బాగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఏ నర్మదా, బి గోదావరి, సి సట్లెజ్, డి చీనాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చీనాబ్. జను కురుబ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి కర్ణాటక, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. ప్రపంచ ఆస్తమా దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మే 3, బి మే 6, సి మే 8, డి మే 13. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మే 6.